ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम 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 शांति। గుడ్ మార్నింగ్. సద్గురు వారాన్ని శుభాకాంక్ష అందరికీ. ఈరోజు ఒక అవ్యక్త వాణిలో బాబా చెప్తున్నారు. లాస్ట్లో
ఆహాకారాలు ఎక్కువైపోతుంది. ఆ సమయంలో మనం అందరికీ సకాశిస్తూ ఉండాలి. ఎక్కువ మంది తక్కువ మంది ఎంతమందికి సకాశ ఇచ్చి సేవ చేస్తూ ఉండాలి. దాంట్లో కూడా మన భక్తాత్మలు రెడీ అవుతారు, ప్రజలు రెడీ అవుతారు. అందుకోసం మనం ఫుల్ అటెన్షన్లో అశరీరీ అవస్థ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వాణి వినండి. संतुष्ट मणि बन, विश्व में संतुष्टता की लाइट फैलाने वाली। संतुष्ट रहो और सबको संतुष्ट करो। आज बाप दादा अपनी सदा संतुष्ट रहने वाली संतुष्ट मणियों को देख रहे हैं। हर एक संतुष्ट मणि की चमक से चारों ओर कितनी सुंदर चमक रही है। हर एक संतुष्ट मणि कितनी बाप की प्यारी, हर एक की प्यारी, अपनी भी प्यारी है। संतुष्ट मणि सर्व को प्यारी है। संतुष्टता सदा सर्व प्राप्ति संपन्न है, क्योंकि जहाँ संतुष्टता है वहाँ अप्राप्ति कोई वस्तु नहीं। संतुष्ट आत्मा में संतुष्टता का नेचुरल नेचर है। संतुष्टता की शक्ति स्वतः ही और सहज चारों ओर वायुमंडल फैलाती है। उनका चेहरा, उनके नयन वायुमंडल में भी संतुष्टता की लहर फैलाती है। ఈరోజు బాప్ దాదా చెప్తున్నారు, సదా సంతుష్టంగా ఉండేవాళ్ళు సంతుష్టమణిలను చూస్తున్నారు. ఒక్కొక్క సంతుష్టమణిది మెరుపు అన్ని సైడ్ చాలా సుందరంగా మెరుస్తూ ఉంది. ప్రతి ఒక్క సంతుష్ట ఆత్మ తండ్రికి చాలా ప్రియం. అందరికీ బ్రాహ్మణ ఆత్మలకు కూడా చాలా ప్రియం. తనకే తనకు కూడా ప్రియంగా ఉంటారు. అంటే బాప్ పసంద్, దైవీ పరివారాన్ని పసంద్, లోక్ పసంద్, స్వయం పసంద్ అవుతారు సంతుష్టమని. సో సంతుష్టత అందరికీ ఇష్టమా లేదా? ఎవరు సంతుష్టంగా ఉంటారో వాళ్ళు కూడా చాలా ఇష్టం. ఎవరు సంతుష్టంగా ఉంటారో వాళ్ళు సర్వప్రాప్తి సంపన్నంగా ఉంటారు. ఏదంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అప్రాప్తి వస్తువు ఏమీ లేదు. సంతుష్ట ఆత్మ అంటే సంతుష్టత అది వాళ్ళ నేచర్గా వాళ్ళ స్వభావమే సంతుష్టంగా ఉండేది ఉంటే వాళ్ళకు సర్వశక్తులు ఆటోమేటికలీ ప్రాప్తి అవుతూ ఉంటుంది. సో ఈ సంతుష్టతాది శక్తి స్వతః మరి సహజంగానే వాయుమండలంలో వ్యాపక అవుతుంది. ఎక్కడ సంతుష్ట ఆత్మలు ఉంటారు అక్కడ వాయుమండలం కూడా సంతుష్టంగా ఉంటుంది. వాళ్ళ ముఖం సరి, వాళ్ళ కంటి ద్వారా సరి వాయుమండలంలో సంతుష్టతాది లహర్ వ్యాపక అవుతూ ఉంటుంది. అంటే అలలు వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళని చూసి అందరం కూడా చాలా తృప్తి సంతుష్ట ఆత్మ అయిపోతారు. సో సంతుష్టత ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని విశేషాలు కూడా ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. అంటే ఈ సంతుష్టత అనేది లాస్ట్ గుణం. అన్ని గుణాలు ఉంటే సంతుష్టత ఉంటుంది. అన్నీ ప్రాప్తి అయిపోయి ఉంటే సంతుష్టత ఉంటుంది. అంటే ఎవరు సంతుష్టంగా ఉన్నారు వాళ్ళ దగ్గర అన్నీ ఉంది అని అర్థం. అన్ని గుణాలు, అన్ని శక్తులు, సర్వ జ్ఞానాన్ని పాయింట్స్ సరిగ్గా యథార్థంగా ధారణ చేసి ఉంటారు. వాళ్ళ స్వభావమే సంతుష్టంగా ఉంటుంది. సో ఈ సంతుష్టత అనేది సంగం యుగాని విశేష వరదానం, భగవాన్ ఇచ్చిన వరదానం సంతుష్టత. సో సంతుష్టతలో ఎవరు స్థితమై ఉంటారు, పరిస్థితి పైన వాళ్ళు జయించేస్తారు. పరిస్థితి ఏం చేయదు, ఆటోమేటికలీ పరిస్థితి పరివర్తన అయిపోతుంది. సో
పరిస్థితి మారుతుంది, కానీ సంతుష్ట ఆత్మది శక్తి ఏముందో దాని ద్వారా సంతుష్ట ఆత్మ ప్రగతి అవుతూ ఉంటారు. ప్రగతి అంటే ఉన్నతి, డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ప్రగతిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. ఏ పరిస్థితి వచ్చినా సరే, ఎన్ని పరిస్థితి వచ్చినా సరే వాళ్ళు మాత్రం ప్రగతిలో ఉంటారు. అందువల్ల పరిస్థితి మారిపోతుంది. ఎంత పెద్ద పరిస్థితి అయినా వాళ్ళు దాన్ని ఎదుర్కొని ముందు పోతూ ఉంటారు. మరి సంతుష్టమని ముందు ఈ ప్రకృతి కానీ పరిస్థితి కానీ వాళ్ళకు అర్పణ అయిపోతుంది, సమర్పణ అయిపోతుంది. అంటే వాళ్ళకు ఏమీ లేదు, అదంతా మాయా మరి ప్రకృతి. ఇది రెండు పపెట్ షో లాగా. పపెట్ షో అంటే బొమ్మలాటలాగా. సంతుష్ట ఆత్మల కోసం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మాయ వచ్చినా దాన్ని ఎదిరించేసి జయించేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ప్రకృతి ద్వారా ఏ పేపర్ వచ్చినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అందువల్ల సంతుష్ట ఆత్మ ఎప్పుడు నిరాశగా ఉండరు, పరేషాన్ కారు, నిరాశ కారు. పరిస్థితిగా షో ఏముందో అది మనోరంజన్ లాగా వాళ్ళకు అనుభవం అవుతూ ఉంటుంది. మనోరంజన్ అంటే కల్చరల్ ఐటెం లాగా. ఎట్లా ఎవరైనా డాన్స్ చేస్తే మనకు మనసు ఎంత బాగుంటుంది, భరతనాట్యం చేస్తే సంతోషంగా చూస్తూ ఉంటామా లేదు, అట్లా వాళ్ళు పరిస్థితి అంటే మనోరంజన అనుభవం అవుతూ ఉంటుంది. వాళ్ళు తన సీట్లో సెట్ అయి ఉంటారు. అందువల్ల సదా సాక్షి అవస్థలో ఉంటారు. సంతుష్ట ఆత్మ సదా తన సీట్లో ఉండే దానివల్ల ఏ సీన్ అయినా సరే సాక్షి అవస్థలో ఉండి చూసేదానివల్ల వాళ్ళకి అది మనోరంజన అనుభవం అవుతూ ఉంటుంది. ఒకటి సాక్షి దృష్టాలో ఉంటారు. మరి పరిస్థితి ఆటోమేటికలీ పరివర్తన అయిపోతూ ఉంటుంది. మరి ప్రతి పరిస్థితి స్వస్థితి అంటే వాళ్ళు సంతుష్ట ఆత్మ స్వస్థితిలో ఉండే దానివల్ల పరిస్థితి కూడా వాళ్ళకు స్వస్థితి ఇచ్చేదానికి ఒక సూచన అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు స్వస్థితిలో ఉంటారు, ఆత్మిక స్థితి. సంతుష్ట ఆత్మ సాక్షిగా ఉంటారు. మరి ప్రతి ఒక్కరు हर एक अपने को చెక్ करो कि मैं कहाँ तक संतुष्ट हूँ. ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలి, నేను ఎంతవరకు సంతుష్టంగా ఉన్నాను. అయితే ఆ సంతుష్టత కూడా అప్పుడప్పుడు కాదు, సదా ఉండాలి. సదా సంతుష్టంగా ఉన్నారా, లే అప్పుడప్పుడు సంతుష్టంగా ఉన్నారా? तो बाप दादा हमेशा हर शक्ति के लिए, खुशी के लिए, डबल लाइट बनने उड़ने के लिए यही बच्चों को कहते हैं कि सदा शब्द याद रखो. सदा ये शब्द याद रखो. అంటే బాప్ దాదా బిడ్డలకు ప్రతి ఒక్క శక్తి కోసం కూడా సదా శక్తి స్వరూపులా ఉండండి అని చెప్తారు. సదా ఖుషీగా ఉండండి అని చెప్తారు. సదా డబుల్ లైట్ అయ్యి ఎగురుతూ ఉండండి అని చెప్తారు. అప్పుడప్పుడు పాయింట్ కాదు, సదా. ఈ శబ్దాన్ని అండర్లైన్ చేసుకోండి. సదా. శివబాబా పేరు కూడా సదాశివ్ లేదా? అట్లా మనం కూడా శక్తి స్వరూపం కానీ, ఖుషీగా ఉండేది కానీ, డబుల్ లైట్ స్వరూపం కానీ, సంతుష్టంగా ఉండేది కానీ సదా ఉండాలి. సో కభీ కభీ శబ్దం చెప్పేవాళ్ళు బ్రాహ్మణ జీవనంలో ఎక్కువ ఉండేదానికి కాదు. బ్రాహ్మణ జీవనాన్ని డిక్షనరీలో కభీ కభీని ఉండకూడదు, సదా ఉండాలి. ఏదంటే సంతుష్టత అది అర్థమే ఏమి? సర్వప్రాప్తి సంపన్. ఎప్పుడు సర్వప్రాప్తి అయిపోతూ ఉంటుందో అప్పుడు సంతుష్టంగానే ఉంటారు, సదా ఉండాలి. ఎక్కడ సర్వప్రాప్తి ఉంటుందో అక్కడ అప్పుడప్పుడునే శబ్దం ఉండదు, సదానే ఉంటుంది. ఏంటంటే సర్వప్రాప్తి అయిపోయిన తర్వాత మనకి ఏ విషయంలో అతృప్తి అవుతుంది? సదా సంతుష్టంగా ఉండొచ్చు కదా, అన్నీ దొరికి ఉంటాయి. సో సంతుష్టత అనేది ఫైనల్ గుణం.
సర్వప్రాప్తి ఉంటేనే సంతుష్టత ఉంటుంది. అర్థమైంది? అందువల్ల సదా ఉండాలి. మరి బాబా చెప్తారు, సదా అనుభూతి కర్నే వాలే హో యా పురుషార్థ్ కర్నే వాలే. ఎట్లా ఉంది మీ స్టేజ్? సంతుష్టంగా సదా ఉన్నారా? లేదు. ఆ సంతుష్టత కోసం ఇంకా పురుషార్థం జరుగుతూ ఉందా? ఎట్లా ఉంది? అందరూ వాళ్ళ వాళ్ళ మనసులో చూసుకోవాలి. మనసులో చెక్ చేసుకోండి, నేను ఆత్మ సదా ఇట్లా ఉన్నానా అని. ఎందుకంటే మనందరం విశేషంగా తండ్రి స్నేహి ఆత్మలు, తండ్రికు సయోగ్య ఆత్మలు, అతి ప్రియమైన బిడ్డలు, స్వపరివర్తన చేసుకునే బిడ్డలు మనం. అందువల్ల మనకు సదా ఉండాలి సంతుష్టత అనేది. ఇట్లా ఉందా? ఎట్లా బాబా చూస్తారు, నా బిడ్డలు సదా ఉన్నారు అట్లా అని బాబా మనకు స్వమానం కూడా ఇస్తారు. అట్లా అనుభవం అవుతూ ఉందా? బాబా చెప్తారు, ఎవరు సదా ఉన్నారు చేయెత్తండి అంటే చెయ్యి మాత్రం ఎత్తుతారు. కబీ కబీ నా మాటలో చెయ్యి ఎవరు ఎత్తరు అంటే అందరూ చూస్తారు కదా. కబీ కబీ ఉన్నారా చేయెత్తండి అంటే ఎవరు ఎత్తుతారు? సదా ఉన్నారా అంటే సంతోషంగా చేయెత్తుతారా లేదా? సదా సంతుష్టతకు అంటే సదా అని శబ్దం అందరికీ కూడా బాగానే ఉంది. మన సదా హ్యాపీగా ఉంటే మనకు ఎంత బాగుంటుంది, సదా సర్వశక్తిలో ఉంటే మనకే ఎంత బాగుంటుంది. అందువల్ల సదా అనే దాన్ని మనం పట్టుకోవాలి. ఎప్పుడూ ఖుషీగా, ఎప్పుడూ సంతుష్టంగా ఉండాలి. అర్థమైందా? కొంచెం కొంచెం మాటల్లో కాదు, కొందరు ఆలోచన చేసి చేసి చెయ్యి ఎత్తుతారు. చెయ్యి ఎత్తేదా వద్దా, చెయ్యి ఎత్తేదా వద్దా, దాని నుంచి అర్థమైపోతుంది సదా లేదు అట్లా అని. అయితే బాప్ దాదా గడి గడి అటెన్షన్ ఇప్పిస్తారు. ఇప్పుడు సమయం మరి స్వయం రెండు చూడండి, ఇంట్లో ఎట్లా ఉంది ఎట్లా అని రెండున మనం చూసుకోవాలి. సమయం ఎంత ఫాస్ట్గా పోదా ఉంది, మరి స్వయం కూడా అంతే ఫాస్ట్గా పోవాలనా లేదా? స్వయం చాలా స్లోగా ఉండి సమయం ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే మనం ఈ సమయంలో ఏం ప్రాప్తి చేసుకోవాలనో అది ప్రాప్తి చేసుకునేదానికి కాదు. అందువల్ల సమయానుసారంగా పురుషార్థం కూడా ఫాస్ట్గా ఉండాలి. అప్పుడే పాస్ట్ విత్ ఆనర్ కూడా అవుతాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తాం. నేను తండ్రికు రాజ్దులార్ ఆత్మ అయినాను కదా. రాజ్దులార్ అంటే అతి ప్రియమైన బిడ్డ, రాజాలాగా ఉండే బిడ్డ. బాబా కూడా అదే అనుకుంటారు, నా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా రాజాలాగా ఉండాలి, మన రాజ్దులార్ని అనుకోవాలి. సో రోజు బాప్ దాదా మనకు యాద్ ప్యార్ ఇస్తున్నారా లేదా? ఏమేమి చెప్పి లాడ్లే బచ్చం, మీటే మీటే బచ్చం అని చెప్పి యాద్ ప్యార్ ఇస్తారు. మన బాబాకు అతి ప్రియమైన బిడ్డలు, ముద్దు బిడ్డలు. ఎవరు ముద్దు బిడ్డలు అవుతారు? ఎవరు బాబాని ఫాలో చేస్తారు, ఫాలో ఫాదర్ చేసేవాళ్ళు చాలా ముద్దు బిడ్డలు, అతి ప్రియమైన బిడ్డలు అవుతారు బాబాకు. ఫాలో చేసేది అంటే చాలా 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 సహజం, వాస్తవంగా చాలా ఈజీ. బాబా ఏమేమి చేస్తున్నారో మనం గమ్ముగా అది చేస్తూ పోతూ ఉండాలి. ఏమీ కష్టమే లేదు. బాబా ఏం చేస్తున్నారో దాన్ని చేసేది, ఒక్కరినే ఫాలో చేసేది చాలా ఈజీ. అన్ని విషయాల్లో కూడా ఫాలో ఫాదర్ చేయాలి. అది ఒక్కరు ఏం చేస్తున్నారో దాన్ని చూసి చేస్తూ ఉంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో వేరే ఎవరిని చూడకూడదు, ఒక్క బాబాని మాత్రమే చూసి చేస్తూ ఉండాలి. ఒకే లైన్లో పోతూ ఉండాలి. రోజు మనకు బాబా యాద్ ప్యార్ కూడా ఇస్తారు. మీకు స్మృతి ఉందా? బాబా చెప్తారు, ఒక లైన్ బాబా రోజు చెప్తారు. ఏ లైన్ రోజు చెప్తారు బాబా అందరికీ? రోజు ఈ లైన్ చెప్తారు, अपने को आत्मा समझ करके मुझ बाप को याद कर. ఈ ఒక్క లైనే తలంపు చేయాలి అంతే. ఇది ఎంత ఈజీ. ఏ లైన్?
अपने को आत्मा समझ करके मुझ बाप को याद कर. బస్ ఇట్లా తలంపు చేస్తూ ఉంటే ఆత్మలో సర్వ ఖజానాలు కూడా నిండు. శివబాబా దగ్గర ఉండి ఆత్మకు సర్వ ఖజానా కూడా దొరికింది. దాని సేవ చేస్తూ అంటే ఎవరికి అన్ని ఖజానా దొరికిందో వాళ్ళు మాత్రం గ్యారంటీ సేవ చేస్తూనే ఉంటారు. ఎంత అతాహ శక్తి అతాహ ప్రాప్తి అయింది. అకుటి ఖజానా బాబా ఇచ్చినారు. సదా బాబా తలంపు మరి సేవ, ఈ రెండే మన పని కూడా. దాత బిడ్డలైన వేరే వాళ్ళకి కూడా ఇస్తూ ఉండాలి. దాత అంటే కంపల్సరీ ఇస్తూ ఉంటారు, వాళ్ళు గమ్ముగా ఉండరు. విన్నారు కదా, వీరు కర్ణుడు దాన వీరు కారణం చెప్తారు. దానం చేస్తూనే ఉంటాడు. ఎవరు వచ్చినా ఏమడిగినా ఇచ్చేస్తారు. మనమే కదా ఆత్మ, బాబా బిడ్డలు దానం చేసేవాళ్ళు ప్రసిద్ధి అయిపోతారు, మహాదాని. ఫారినర్స్ అడుగుతారు, మనకు కూడా అడుగుతారు. బాప్ దాదాకు ఆప్ సబ్కో దేఖ్ బహుత్ ఖుష్ అవుతే. బాబాకు చాలా సంతోషం. బాబా తన బిడ్డలను చూసి ఎంత సంతోషంగా ఉన్నారు. సదా ఆటోమేటిక్లీ బాబా పాట పాడుతూ ఉంటారు, వా మేరే బచ్చే వా అట్లా అని. ఎవరు సంతుష్టంగా ఉంటారు, ఎవరు సదా బాబా తలంపు మరి సేవలోనే ఉంటారు, ఏమేం ప్రాప్తి అయిందో దాన్ని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తే బాబాకు చాలా సంతోషం. మరి వా బచ్చే వా అని పాట పాడుతూ ఉంటారు. అంటే వెరైటీ దేశాల నుంచి వచ్చినారు, అయినా కూడా ముఖ్యంగా బాబా ఏం చెప్తారో అది చేసి చూపించే వాళ్ళంటే బాబాకు చాలా ఇష్టం. మనం కూడా సదా మనసులో చేయి పెట్టి చూడాలి, బాబా చెప్పింది మనం చేస్తున్నామా లేదా, అప్పుడే సంతుష్ట ఆత్మ అవుతాం. సో స్నేహాని విమానంలో అందరూ వచ్చినారు. అందరికీ బాబా పైన ఎంత స్నేహం ఉండే దానివల్ల చాలా ప్రియంగా పరిగెత్తి మధుబన్లో వచ్చి చేరినారు బాబా మిలన్ కోసం. బాప్ దాదా కూడా బిడ్డలను చూసి చాలా సంతోషంగా ఉండి వరదానం ఇస్తారు. స్పెషల్ వరదానం ఈరోజు బాబా ఇస్తారు. ఏమిని వరదానం? హే లాడ్లే ప్యారే బచ్చే, సదా సంతుష్ట మణి బన్, విశ్వమే సంతుష్టతాకి లైట్ ఫైలావ్. ఇది వరదానం ఇస్తారు. ఏమిని వరదానం? లాడ్లే ప్యారే బచ్చే, సదా సంతుష్టమణి అయ్యేసి ఈ విషయంలో సంతుష్టతాది లైట్న వ్యాపక్ చేయండి అని చెప్తారు. संतुष्ट रहना और संतुष्ट करना. कई बच्चे कहते संतुष्ट रहना तो सहज है, लेकिन करना बहुत मुश्किल है అని చెప్తారు. थोड़ा मुश्किल है. చాలామంది ఏం చెప్తారంటే మనమే తృప్తిగా ఉండేది, సంతుష్టంగా ఉండేది మనకి ఈజీ, అయితే వేరే వాళ్ళని సంతుష్టం చేసేది ఇది కొంచెం కష్టమే అని చెప్తారు. అందరినీ అన్ని విషయాలను ఎట్లా సంతుష్టం చేసేది అడుగుతారు బిడ్డలు బాబాని. బాప్ దాదాకు తెలుసు, అగర్ हर एक आत्मा को संतुष्ट करना तो उसकी విధి भी సహజ్ సాధన్. అంటే దాని విధానం కూడా నేర్పిస్తారు బాబా. ప్రతి ఒక్కరిని మనం సంతుష్టం చేయాలంటే దాని సహజ విధానం కూడా బాబా నేర్పిస్తారు మనకు. ఆ విధానాన్ని తెలుసుకోవాలి. అగర్ కోయి ఆప్సే असंतुष्ट होता है तो असंतुष्ट रहता है तो वो असंतुष्ट है, लेकिन आपको भी उसकी असंतुष्टता का प्रभाव कुछ तो पड़ता है ना. व्यर्थ संकल्प तो चलता है. బాబా చెప్తారు, సపోజ్ ఎవరైనా అసంతుష్టంగా ఉన్నారనుకోండి మన ద్వారా, అప్పుడు మనకు కూడా వాళ్ళది ప్రభావం పడిపోతుంది. వాళ్ళు అసంతుష్టంగా ఉన్నారు అని మనకు తెలిసిపోయి మనకు కూడా వ్యర్థ సంకల్పం వస్తుంది, నా ద్వారా ఫలానా అసంతుష్ట అయిపోయినారు అట్లా అని. అయితే ఆ వ్యర్థ సంకల్పాన్ని మనం జయించాలి. जो बाप दादा ने शुभ भावना शुभ कामना का मंत्र दिया है, अगर अपने आप को इस मंत्र में स्मृति स्वरूप रखो तो
आपके व्यर्थ సంకల్ప్ नहीं चलेगा. అంటే వేరే వాళ్ళు మన పైన అతృప్తిగా ఉంటారు, అసంతుష్టంగా ఉంటారు, దాని వైబ్రేషన్ మనకు వస్తుంది అనుకోండి, మరి మనకు వ్యర్థ సంకల్పం వస్తూ ఉంటుంది. అయితే మనం మనలో వ్యర్థ సంకల్పం రాకుండా చూసుకోవాలి. దానికోసం బాబ్ దాదా ఏమి శుభ భావన శుభకామనాది మంత్రం ఇచ్చినారు. ఆ మంత్రాన్ని స్మృతి స్వరూపులా ఉంటాయి. మనకు దాని వ్యర్థ సంకల్పం రాదు. అర్థమవుతుందా? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. మనం ఎట్లా సదా తృప్తిగా ఉండేది, సంతుష్టంగా. अपने को जानते हुए भी कि ये ऐसा है, ये वैसा है, लेकिन अपने को सदा न्यारा, उसके वाइब्रेशन से न्यारा और बाप का प्यारा अनुभव करो. మనం మన గురించి బాగా తెలుసు, మన స్టేజ్ ఏమీ తెలుసు. అయితే వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు నాతో అసంతుష్ట అయిపోయినారు, ఇట్లా మూడ్ ఆఫ్ అయినారు, అదన్నీ అనుకునే దానికి బదులుగా ఆ వైబ్రేషన్ నుంచే న్యారా ప్యారగా బాబాకు ప్రియంగా ఉండండి. ఆ వైబ్రేషన్ నుంచి దూరంగా ఉండండి. ఆ వైబ్రేషన్ నుంచి దూరంగా ఉండేదానికి ఏం చేయాలి? మన సంకల్పాలని బాబా దగ్గర తీసుకుపోవాలి. ఎక్దమ్ అశరీరీ అయిపోవాలి. ఎప్పుడు అశరీరీ అయిపోతామో అప్పుడు ఆ అసంతుష్ట ఆత్మాది వైబ్రేషన్ మన పైన పడదు. బాబాకు ప్రియంగా ఉండాలి, బాబా దగ్గర మాట్లాడుతూ ఉండాలి, అంతే. तो आपके न्यारे और बाप के प्यारेपन की श्रेष्ठ स्थिति के वाइब्रेशन अगर उस आत्मा को नहीं भी पहुंचा तो वायुमंडल में फैलेगा ज़रूर. अगर कोई परिवर्तन नहीं होता है और आपके अंदर भी उस आत्मा का प्रभाव पड़ता है व्यर्थ संकल्प के रूप में, तो वायुमंडल में सबके संकल्प फैलता है. इसलिए आप न्यारा बन बाप का प्यारा बनो, तो उस आत्मा के लिए भी कल्याण हो जाएगा. उसके प्रति शुभ भावना शुभकामना रखो. అంటే బాబా చెప్తారు, ఎవరైనా ఇప్పుడు అసంతుష్టంగా ఉన్నారనుకోండి, వాళ్ళు వైబ్రేషన్ చెడిపేస్తారు. వాళ్ళ దీని నుంచి వాళ్ళు పరివర్తనే కాలేదు అనుకోండి, వాళ్ళ ఎఫెక్ట్ మన పైన పడుతుంది. మనకు వ్యర్థ సంకల్పం వచ్చిందంటే అది వాయుమండలంలో వ్యాపక అయిపోతుంది అసంతుష్ట వైబ్రేషన్. దానికి బదులుగా బాబా చెప్తారు, మీరు ఆ వైబ్రేషన్ నుంచి దాని నుంచి న్యారాగా ఉండి తండ్రికి ప్రియంగా ఉండి ఆ ఆత్మ ఎవరు అసంతుష్టంగా ఉన్నారో వాళ్ళపైన మీరు శుభ భావన శుభకామన పెట్టుకోండి. అప్పుడు ఈ వైబ్రేషన్ స్టాప్ అయిపోతుంది, అసంతుష్ట వైబ్రేషన్ నిలిచిపోతుంది. అయితే మీరు అనుకోవద్దు వీళ్ళు ఇంతే వాళ్ళ అంతే, వీళ్ళు ఇట్లనే అట్లనే, వీళ్ళని ఎంతవరకు మన తృప్తి చేసే అట్లంతా వ్యర్థ సంకల్ప చేసాని బలుగా శివబాబా తలంపులా ఉండి శుభ భావన శుభకామన పెట్టుకోండి ఆత్మ పైన. అప్పుడు ఆత్మ కూడా మారిపోతుంది. కై బార్ బच्चे कहते हैं उसने गलती की है ना, तो हमको भी फोर्स से कहना पड़ता है. थोड़ा अपना स्वभाव भी मुख भी फोर्स वाला हो जाता है. బిడ్డలు చెప్తారు బాబాకు, వాళ్ళు ఎట్లా తప్పు చేసినారు కదా, ఆ తప్పు చూసి ఎట్లా గమ్ముగా ఉండేది. కొంచెం వాళ్ళకు చెప్పాల్సిందిగా ఉంటుంది, కొంచెం ఫోర్స్గానే చెప్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు అట్లా అని. అంటే మన స్వభావం ఫోర్స్గా ఉండేది, కోపంగా ఉండేది, నోటి నుంచి ఫోర్స్గా శబ్దం వచ్చేస్తుంది. అది రాంగ్ అయిపోతుంది కదా. వాళ్ళేమో తప్పు చేసినారు, మరి దాని వెంట చేరి మనం కూడా ఎందుకు తప్పు చేసేది. तो उसने गलती की है, लेकिन आपने जो फोर्स दिखाया क्या वो गलती नहीं है. వాళ్ళేమో తప్పు చేసినారు, ఆ టైంలో మనం వాళ్ళపైన ఫోర్స్గా మాట్లాడినాం. బాబా చెప్తారు అది కూడా తప్పు అయిపోతుంది. అదే వాస్తవంగా తప్పు.
ఫోర్స్గా ఎందుకు మాట్లాడేది? అయితే మన పాత స్వభావం అది అక్కడ వచ్చేస్తుంది, ఫోర్స్గా గట్టిగా చెప్పేస్తాం. तो उसने और गलती की, आपने अपने मुख से जो फोर्सली बोला, इसको क्रोध का अंश कहते हैं. वो రైట్ है क्या? వాళ్ళేమో తప్పు చేస్తున్నారు, మీరు మరి మీ నోటి నుంచి ఫోర్స్గా గట్టిగా కోపంగా చెప్తారు. కోపాని అంశం వచ్చేసింది, ఆ కోపాని అంశం వచ్చేది కూడా తప్పైపోతుంది. అందుకే మనం తృప్తి చేసానికి కాలేదు, వేరే వాళ్ళని సంతుష్టం చేసానికి కాలేదు. ఈ స్వభావాన్ని ఇప్పుడు మార్చుకోవాలి, ఫుల్గా మార్చుకోవాలి. క్యా గలత్కు ఠీక్ కర్ సక్తా హై అంటే మన తప్పు చేస్తే కోపంగా మాట్లాడి వేరే వాళ్ళు తప్పు ఏమైనా కరెక్షన్ చేసానికి అవుతుందా? సో తప్పు ద్వారా తప్పునే కరెక్షన్ చేసానికి లేదు. వేరే వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే మనం కూడా కోపంగా మాట్లాడేది తప్పైపోతుంది. అప్పుడు వాళ్ళు కరెక్షనే కారు, మనం కరెక్షన్ చేసానికి లేదు. దానికే బాబా చెప్తారు, సాక్షి అవస్థ చాలా ముఖ్యం. సంతుష్ట ఆత్మ సదా సాక్షిగా ఉంటుంది. ఎవరు ఏమి తప్పు చేసినాయేమి, మీరు మాత్రం సాక్షిగా ఉండండి. ఇప్పుడు आजकल के समय अनुसार अपने बोल को फोर्सफुल बनाना, ये भी विशेष अटेंशन रखो, क्योंकि ज़ोर से बोलना या तंग हो के बोलना ये तो बदलता ही नहीं है, लेकिन ये तो दूसरे नंबर के विकार का अंश कहा जाता है. బాగా చెప్తారు, ఇది తప్పు, కంప్లీట్ తప్పు అయిపోతుంది. ఇప్పుడంతా సమయ అనుసారంగా వేరే వాళ్ళు తప్పు చేస్తూనే ఉన్నారు అనుకోండి, అయితే మనం ఫోర్స్ఫుల్గా మాట్లాడేది రాంగ్ అయిపోతుంది. అందుకే దీనిపైన అటెన్షన్ పెట్టుకోండి. జోరుగా మాట్లాడేది, మనకు వాళ్ళతో విసుగు అయ్యి మాట్లాడేది ఎంత విసుగు అయిపోతుంది. గడి వాళ్ళు తప్పు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేంజ్ అయ్యలేదే అని అనుకుంటాం. బాబా చెప్తారు, ఇది కూడా రెండో వికారం. మొదటి వికారం ఏమో కామ్ వికారం, పోనీ అది జయించినారనుకోండి, ఈ వికారాన్ని కూడా స్పెషల్గా జయించాలి. కహా జాతా హై ముఖ్ సే బోల్ ఐసా నికలే జైసే फूलों की वर्षा हो रही है. मीठा बोल, मुस्कुराहट चेहरा, मीठा वृत्ति, मीठी दृष्टि, मीठी समान संपर्क, ये भी सर्विस का साधन है. ఇప్పుడు ఇది బాగా అటెన్షన్లో వినండి, ఇట్లా చేసుకోవాలి మనం. ఈ రోజు నుంచి ఇట్లా ఉండండి చెప్తారు. అంటే నోటి నుంచి ఎట్లా శబ్దాలు రావాలంటే పూల వర్షంలాగా శబ్దం రావాలి. చాలా మధురమైన శబ్దం, హర్షితంగా ఉండే ముఖం, చాలా లోపల స్వీట్గా ఉండే భావన, మధురమైన దృష్టి ద్వారా, మధురమైన సంబంధ సంపర్కం ద్వారా మనం వాళ్ళ దగ్గర రైట్గా సరిగ్గా నేర్పించేది. ఇది కూడా సర్వీస్ ది సాధన్. స్వీట్నెస్ కూడా సర్వీస్ ది ఒక సాధన్. కామ్ వికారాన్ని జయించేస్తున్నారు, అది సరే. బాకీ ఈ కోపాన్ని జయించాలి, అప్పుడే సర్వీస్ అవుతుంది. దానికోసం మధురమైన మాటలు, హర్షితంగా ఉండే ముఖం, స్వీట్గా ఉండే వృత్తి, మరి మన దృష్టి, సంబంధం, స్వీట్నెస్ ఉండాలి. ఇది సర్వీస్ సాధన్. నోట్ చేసుకున్నారా? ఈరోజు నుంచి ఈ రెండో వికారాన్ని జయించదనే సంతుష్టత ఉంటుంది. ఈ కోపాన్ని జయించలేదంటే సంతుష్టత అనే ఉండదు. అర్థమైందా? तो इसलिए रिज़ल्ट देखो, अगर मानो कोई ने गलती की है, गलत है, और आपने समझाने के लक्ष्य से, और कोई लक्ष्य नहीं, समझाने के लक्ष्य से आपने तो अच्छा ही किया है, इसको इशारा तो दे रहे हो, समझा रहे हो, लेकिन रिज़ल्ट में क्या देखा गया है. బాబా చెప్తారు, సరే వాళ్ళు తప్పు చేసినారు, మీరు వాళ్ళని కరెక్షన్ చేసానికోసం ఆ లక్ష్యంతో మాట్లాడినారు అనుకోండి, అయితే రిజల్ట్ ఏమవుతుంది?
గట్టిగా చెప్పే దానివల్ల రిజల్ట్ ఏమైంది? వాళ్ళు ఏమైనా చేంజ్ అయినారా? గట్టిగా చెప్పే దానివల్ల ఎవరు చేంజ్ అయ్యలేదు. और ही आगे के लिए ఆగే ఆనే సే డర్ లగ్తా. ఇంకా మరి వాళ్ళు మన ముందు వచ్చేదానికే భయపడుతూ ఉంటారు, వాళ్ళు ముందు పోయేదానికి కూడా భయపడుతూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే కరెక్షన్ చేసే విధానం ఎట్లా అని నేర్చుకోవాలి. మధురమైన శబ్దాలతో కరెక్షన్ చేయండి, నేర్పించే విధానాలతో నేర్పించండి. समझा? तो जो लक्ष्य आपने रखा वो तो होता नहीं, इसलिए अपने मनसा संकल्प और वाणी अर्थात बोल और संबंध संपर्क में सदा मीठा मधुरता और महानता बनाओ. क्योंकि वर्तमान समय लोग प्रैक्टिकल लाइफ देखने चाहते हैं. బాబా చెప్తారు, మీరు వాళ్ళని కరెక్షన్ చేసానికి పోయి రిజల్ట్ ఏమైపోయింది? వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంత కోపంగా మాట్లాడితే. అందుకే ఇప్పుడు ఏం చేయాలంటే లక్ష్యం అది అంటే కరెక్షన్ చేసే లక్ష్యాన్ని పెట్టుకుంటారు, కానీ ఉల్టా మాట్లాడేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనసా సంకల్పం మరి వాణి మాటలు మరి సంబంధ సంపర్కంలో మధురత రావాలి, స్వీట్నెస్ ఉండాలి. మధురత అంటే మహానత అని తీసుకురావాలి. అప్పుడే వర్తమాన సమయం మనుషులు ప్రాక్టికల్గా ఈ రాజయోగం సరిని అనుకుంటారు. రాజయోగం కూడా చేసుకొని అపనేకు ఆత్మ సమజ్ బాప్కో యాద్కరని చెప్తారు. మరి ఇట్లా కోపంగా మాట్లాడి డిసర్వీస్ అయిపోయిందా లేదా? ఈ డిసర్వీస్ నుంచి ఏమవుతుంది? వేరే వాళ్ళకు ఇది ఏమి రాజయోగం అని అనిపిస్తుంది. అందువల్ల ప్రాక్టికలీ ఇట్లా తీసుకురండి, ప్రాక్టికల్ జీవన్. అగర్ వాణి సే సేవా కర్తే హో తో వాణి కి సేవా సే ప్రభావిత్ హో నజదీక్ తో లావ్. ఒకవేళ వాణి ద్వారా మన సేవ చేస్తున్నామంటే మన వాణి ఎట్లా ఉండాలంటే ఆ శబ్దాలు విని వాళ్ళు ప్రభావిత అయ్యి దగ్గర రావాలనా లేదా? ఇట్లా కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? కొత్త వాళ్ళు కూడా ఏమనుకుంటారు? తో ఫాయిదా హేనా? మన మాటలు చాలా స్వీట్గా మాట్లాడి నైస్గా వాళ్ళని పరివర్తన చేసే దాంట్లో ఎంత లాభం ఉంది. లేకిన్ ప్రాక్టికల్ మధురత महानता श्रेष्ठ भावना चलन और चेहरे को देख करके स्वयं भी परिवर्तन के लिए प्रेरणा लेते हैं. తప్పు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే మనలో ఉండే మధురత మహానత శ్రేష్ఠ భావన మన నడవడికే మన ముఖం హర్షిత్ ముఖం చూసి వాళ్ళు కూడా పరివర్తన అయ్యి ప్రేరణ తీసుకుంటారు. మనం గట్టిగా అరిచేదానికి బదులుగా ఇట్లా ఉంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్లీ మారిపోతూ ఉంటారు. और जैसे जैसे आगे समय की हालतें परिवर्तन होनी हैं तो ऐसे समय पर आप सबको चेहरे और चलन से ज़्यादा सेवा करनी है. ఇంకా ముందు ముందు చూస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఎట్లా వాళ్ళు వస్తారు మన ముందు, వాళ్ళకు ఇట్లా గట్టిగా అంతం చెప్తే లాభం లేదు. అందుకే బాబా చెప్తారు, మీ ముఖం హర్షిత ముఖం, మీ నడవడికే చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉంటే అప్పుడే సేవ బాగా జరుగుతుంది, ఎక్కువ సేవ కూడా జరుగుతుంది. సేవలో మన నడవడికే మన ముఖం చాలా ముఖ్యం. దాని ద్వారానే సేవ చేయాలి. ఇప్పుడు చెప్పి చేసే మాట లేదు. వాళ్ళకు ప్రేరణ రావాలి, మన నడవడికే మన ముఖాన్ని చూసి అప్పుడు చేంజ్ అవుతారు. इसलिए अपने आप को चेक करो. आत्माओं के प्रति शुभ भावना शुभ कामना की वृत्ति और दृष्टि के संस्कार న్యాచురల్ और నేచర్ బాగా చెప్తారు. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి, మన లోపల శుభ భావన శుభ కామన మరి దృష్టి వృత్తిలో న్యాచురల్ ఈ సంస్కారం ఉండాలి, న్యాచురల్ నేచర్ అయిపోవాలి, స్వీట్నెస్ అనేది. అప్పుడే వేరే వాళ్ళని మనం సంతుష్టం చేయొచ్చు. అప్పుడే ఎవరో అడిగినారు కదా,
మనమేమో సంతుష్టంగా ఉండొచ్చు, వేరే వాళ్ళని ఎట్లా చేసేది, వేరే వాళ్ళని తృప్తి చేసే విధానం ఇది. మన నడవడికే మనం ముఖం, శుభభావన, శుభకామన, మన శ్రేష్ఠ వృత్తి, దృష్టి, ఈ స్వీట్నెస్ అనేది న్యాచురల్ సంస్కారం అయిపోవాలి. అప్పుడే సంతుష్టం అవుతారు అందరూ. तो बाप दादा हर एक बच्चे को माला का मणिका, విజయ్ మాలా కా మణికా देखने चाहते. ఈ రోజు నుంచి బాబా మన అందరినీ విజయ్ మాలలో వచ్చే మణిలాగా చూడాలా అనిపించాను. దీనిపైన విజయం ప్రాప్తి చేసుకోవాలి. ఎట్లా కామ్ వికారాన్ని జయించేస్తారు చాలా వరకు, ఇప్పుడు ఈ వికారాన్ని కూడా జయించేస్తే విజయ్ మాలలో మణి అయిపోతారు. तो आप सभी भी अपने को समझते हो कि हम माला के मणिके बनने के लायक है. బాబా అడుగుతారు, మీరు మిమ్మల్ని స్వయం అనుకున్నారా మాలలో వచ్చే లాయక్ అయినారు అట్లా అని? మాలలో ఉండే మణి అవుతారా? कई बच्चे सोचते हैं कि 108 की माला में तो निमित्त बने हुए बच्चे वही आएंगे. लेकिन बाप दादा ने पहले भी कहा कि ये 108 का गायन भक्ति माला का है. लेकिन अगर आप हर एक विजय दाना बनेंगे तो बाप दादा माला के अंदर बहुत लड़ियाँ लगा देते हैं. చాలామంది అనుకున్నారు ఈ 108 మణి ఫిక్స్ అయిపోయినారు కదా, ఇంకా మన ఇక్కడ వచ్చేది. బాబా చెప్తారు, నిజంగానే మీరు మాలలో మణి కావాలని అనుకుంటే 2-3 సారాలు బాబా వేస్తారు. 108 ఒకటే కాదు, ఎన్నైనా చేసుకోవచ్చు దారాలు 108 మణి వచ్చేట్టుగా. ఒకవేళ మీరు విజయ్ మాలల వస్తారు అని అనుకొని లక్ష్యం పెట్టుకుంటే బాబా విజయ్ మాలలలో మిమ్మల్ని కూడా వేసేస్తారు. అర్థమైందా? అది భక్తి మార్గాన్ని లెక్క 108. అయితే ఎన్ని 108 मणि उंडे माला కూడా చేసేస్తారు बाबा. तो बाप दादा की दिल की माला में आप हर एक विजयी बच्चे को स्थान है. बाप दादा మనసులో ప్రతి ఒక్క విజయీ ఆత్మది స్థానం ఉంది. గ్యారంటీ ఇది. మన బాబా తన హృదయ సింహాసనంలో పెట్టుకుంటారు. तो स्वयं को मनसा वाचा कर्मणा और चलन चेहरे में विजयी बनाओ. అందువల్ల మన స్వయం ఇప్పుడు మనసా వాచా కర్మణ, మరి మన నడవడికలో మన ముఖాలు ఇది చూపించాలి, విజయీ కావాలి. అర్థమైందా? విజయీ. तो बाप दादा की गारंटी है విజయ్ మాలా కా మణికా బనేంగి. బాప్ దాదా గ్యారంటీ చెప్తారు, విజయ్ మాలలో మణికా అవుతారు. तो బాప్ దాదా మాల చేస్తారు, ఇంకొక మాల కూడా చేసేస్తారు. మన అందరూ విజయ్ అయిపోతే విజయ్ మాలది మణి చేసేస్తారు. అర్థమైందా? तो बाप दादा ने कई बार इशारा दिया है, समय अचानक और नाजुक आ रहा है, इसलिए एवर रेडी और अशरीरीपन का అనుభవం ఆవశ్యకరు. బాప్ దాదా చాలాసారి మనకు ఇషారా ఇచ్చినారు, సమయం సడన్గా ఏమేమి అయిపోతుంది, అచానక్ ఏమంతా అయిపోతుందో సడన్గా, సమయం నాజుక్కుగా ఉంది. అందుకే మన సదా ఎవర్ రెడీ, మరి అశరీరీపన అనుభవం అవశ్యంగా చేస్తూ ఉండాలి. जितना भी बिज़ी हो, लेकिन बिज़ी होते हुए भी 1 सेकंड अशरीरी बनने का अभ्यास ज़रूर करो. अभी से करके देखो तो आप कहेंगे हम बहुत बिज़ी रहते हैं. अगर मानो समझो कितने भी बिज़ी हो, प्यास लगती है तो क्या करेंगे? पानी तो पिएंगे ना, क्योंकि समझते हो प्यास लगी है तो पानी पीना ज़रूरी है. ऐसे ही बीच बीच में अशरीरी आत्मिक स्थिति में स्थित रहने का अभ्यास भी बहुत ज़रूरी है. చాలామంది బిడ్డలు చెప్తారు, మేము చాలా బిజీగా ఉన్నాం, సెకండ్లో అశరీరి అయ్యేది అభ్యాసం చేస్తానికి మాకు టైమే లేదే అట్లా అని. బాబా చెప్తారు, మీకు నీళ్లు కావలే, దాగం ఎక్కువ ఉంది దప్పి, అప్పుడు నీళ్లు పోయి తాగుదారా లేదా అనుకుంటారు. చాలా దాగం అయిపోయింది, ఇప్పుడు
నీళ్లు కంపల్సరీగా తాగాలి. అట్లా అని పోయి తాగుదారా లేదా? ఆ విధంగా బాబా చెప్తారు, ఎంత బిజీగా ఉంటే ఏమి, నీళ్లు మాత్రం తాగేది తెలుసా? అట్లా మధ్యలో ఒక్క సెకండ్ అశరీరి అయ్యేది ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా చాలా ముఖ్యం, చాలా చాలా అవశ్యం ఇది. ఇప్పుడు టైమే అట్లా వచ్చేసింది. మన అశరీరి స్థితినే మధ్యలో అభ్యాసం చేయాలి. పోనీ నీళ్లు తాగేటప్పుడైనా అశరీరి స్థితిలో ఉండి ప్రాక్టీస్ చేయండి. అప్పుడైనా అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు 4 సైడ్ కూడా హల్చల్ ఎక్కువైపోతుంది. ఎంత హల్చల్ అయిపోతుందంటే అక్కడ టెన్షన్, ఇక్కడ టెన్షన్, ఎక్కడెక్కడ ఎక్కువ సంకల్పాలు, అది ఇదన్నీ స్టాప్ చేసేసి అశరీరి అవస్థ అని ప్రాక్టీస్ చేయాలి, కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు చాలా టైం నుంచి ఈ అభ్యాసం చేయాలి. అయితే హల్చల్లో వచ్చిన టైంలో మీరు సడన్గా అప్పుడు ప్రాక్టీస్ చేసానికి లేదు. ఇప్పుడు నుంచే అభ్యాసం చేస్తేనే ఆ టైంలో 1 సెకండ్ 2 సెకండ్ మన అభ్యాసం చేసానికి అవుతుంది. అందువల్ల ఇప్పుడు కంపల్సరీగా రోజంతా మధ్యలో 5 నిమిషాలు, అరగంట సేపుగా ఒకసారి అశరీరి అవస్థ అని ప్రాక్టీస్ చేసానికి టైం తీసుకుని అయినా చేయండి అభ్యాసం. మన లోపల చెక్ చేసుకొని చేంజ్ చేస్తూ ఉండండి. ఊరికే చెకింగ్ కాదు, చేంజ్ చేసుకొని గడి రివైజ్ చేయండి ఈ అభ్యాసాన్ని. బాబా మనకు డ్రిల్ కూడా నేర్పించినారు. ఆ డ్రిల్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీకు బాబ్దాదా పైన ప్రీతి ఉంటే కంపల్సరీగా ఇది ప్రాక్టీస్ చేయండి. కొంచెం ప్రీతి ఉందా, ఫుల్ ప్రీతి ఉందా? ఫుల్ ప్రీతి ఉందా అని అడిగేటప్పుడు మాత్రం అవును చెప్తారు. నిజంగానే మీకు ప్రీతి ఉంటే ఇది కంపల్సరీగా అభ్యాసం చేస్తూ ఉండండి. అశరీరి అయ్యే స్టేజ్ మనకు చాలా చాలా అవసరం. లాస్ట్లో మనకి ఇదే సహయోగం ఇస్తుంది అశరీరి అయ్యేది. ఒకవేళ అశరీరి కాలేదంటే మన లాస్ట్లో ఫెయిల్ అయిపోతాం. బాబా చెప్తారు, మీకు నా పైన ప్రీతి ఉంటే మీరు అశరీరి స్థితిలో ఉంటే నా వెంటనే రావచ్చు. మీరు నా వెంటనే రావాలని అనుకున్నారా, లాస్ట్లో పనిష్మెంట్ తీసుకుని రావాలని అనుకున్నారా? బాబా వెంటనే పోవాలని అనుకుంటే మధ్యలో అశరీరి అవస్థని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి బాప్ సమాన్ కావాలి. లేదంటే వెనక పోదే పనిష్మెంట్. బాబా కూడా చెప్తారు, నేను ఒక్కరే పోయేదానికి నాకు ఇష్టం లేదు, నా వెంట నా బిడ్డలు కూడా రావాలి. అయితే తయారైపోవాలి, జల్దీ తయారైపోవాలి. బాబా ఆర్డర్ ఇస్తారు, 1 సెకండ్లో నష్టమోహ స్మృతిలో ఉండండి. ఎట్లా అని మనం ఉండిపోవాలి నష్టమోహ స్మృతిలో. సెకండ్లో నష్టమోహ స్మృతి లబ్ధ, అర్థమైందా? అప్పుడు బాబా వెంట మనం రెడీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం అట్లా వస్తుంది, సెకండ్ బై సెకండ్ ఏమేమి అవుతుందో సెకండ్లో నష్టమోహ అయిపోవాలి. లాస్ట్లో ఏమి చేసానికి లేదు, మన బాబా వెంట పోవాలన్నా లేదా నష్టమోహ కావాలి. బాబా పైన మాత్రం స్నేహం ఉండాలి. బాబ్ దాదా అందరిని దగ్గరగా చూస్తారు. సైన్స్ సాధన ద్వారా కూడా ఇప్పుడు మన బాబ్ దాదాని దగ్గరగా టీవీ ద్వారా ఆన్లైన్లో చూస్తూ ఉంటామా లేదా? ఎంత మంచి సైన్స్ సాధన దొరికింది. అందువల్ల ఈ డ్రిల్ కూడా మీరు బాగా అభ్యాసం చేయండి. సెకండ్లో ఆత్మ అభిమాని అశరీరి అయిపోవాలి. అశరీరి స్థితి న్యారా, శరీర్ నుంచి న్యారా, మరి తండ్రికి ప్రియమైన స్థితి ఇది. అట్లా అనుభవం చేస్తూ ఉంటే మనం లాస్ట్లో పాస్ అయిపోతాం. 1 సెకండ్ మాట ఇది ప్రాక్టీస్ చేసి. మరి మనం ఎగ్జామ్లో పాస్ అయ్యేది కూడా 1 సెకండే ఉండాలి. 1 సెకండే అచానక్ పేపర్ వస్తుంది. ఆ సెకండ్లో మన అశరీరి కావాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇది మనం చేయొచ్చు. అర్థమైందా? తో బాబా చెప్తారు, లాస్ట్లో ఆహాకారం ఎక్కువైపోతూ ఉంటుంది.
आप सबकी शुभ भावना, शुभ दुआओं से ये रथ भी चलता है. आप सबके స్నేహ్ की भी खुराक అంటే ఆ శరీరాన్ని కొంచెం చూడాల్సిందిగా ఉంటుంది. శరీరం చాలా పాతది కదా, బాబ్దాదా వచ్చేసారు. మనందరం కొంచెం యోగదానం చేసి మన అందరూ ఆశీర్వాదంతో ఆ శరీరం కొంచెం జరుగుతుంది. అయితే ఇప్పుడు అది కూడా లేదు. బాబా చెప్తారు, డ్రిల్ చేస్తూ ఉండండి. 5 స్వరూపాన్ని డ్రిల్ 8 సారి చెప్పినారా లేదా బాబా? ఆ డ్రిల్ కంపల్సరీగా చేయండి. अच्छा ड्रिल तो याद है ना, भूल तो नहीं गए ना, क्योंकि बाप दादा जानते हैं आगे का समय अति आहाकार का समय होगा. आप सबको सकाश देनी पड़ेगी और सकाश देने में ही आपका अपना तीव्र पुरुषार्थ हो जाएगा. ఈ డ్రిల్ని మర్చిపోవద్దు. ఆ డ్రిల్ చేస్తూ ఉంటే లాస్ట్లో అందరికీ సకాష్ ఇచ్చే సేవ మనం చేస్తాం. ఇప్పుడు లాస్ట్లో ఆహాకారం ఎక్కువైపోతుంది. ఎంత భయంకర డెత్, అందరిది అరుస్తూ ఉన్నారు పాపం, నొప్పితో బాధతో. మనం వాళ్ళందరికీ శక్తి ఇవ్వాలనా లేదా? ఈ డ్రిల్ చేస్తూ ఉంటే మనం సర్వశక్తులు ఆత్మలకు ఇస్తూ ఉంటాం. చాలా నాజూక్ సమయం ఇప్పుడు వచ్చేసింది. దీంట్లో శక్తి కంపల్సరీ అందరికీ ఇవ్వాలి. ఎంతెంత మనం శక్తి ఇస్తామో, ఎంతమందికి ఇస్తామో అంతమంది ద్వాపర యుగంలో మన భక్తాత్మలు అవుతారు. ద్వాపర కలియుగంలో, సంగం యుగాల్లోనే మన భక్తులను కూడా మనం రెడీ చేసుకుంటాం, మన ప్రజలను రెడీ చేసుకుంటాం. అందరికీ సుఖం మరి శాంతి ఇవ్వాలి. భక్తాత్మలు కూడా రిటర్న్ ఇవ్వాలా లేదా? ఎంత భక్తి చేస్తారు వాళ్ళు మనకు, మన సుఖం ఇవ్వాలి వాళ్ళకు. अच्छा चारों ओर के बाप दादा के नयनों के नूर, विश्व के आधार और उद्धार करने वाली आत्माएं, मास्टर दुखहर्ता सुखहर्ता, विश्व परिवर्तक बच्चों को बहुत बहुत दिल का स्नेह, दिल का याद प्यार और पदम पदम वरदान स्वीकार हो. బాబా చెప్తారు, ఇట్లా బాప్ దాదా కంటికు రత్నాలు, మనం లైట్, విశ్వాని ఆధార్ మూరత్ ఉద్ధార్ మూరత్ ఆత్మ, మాస్టర్ దుఃఖహర్త సుఖహర్త, విశ్వ పరివర్తక్ బిడ్డలకు మనస్ఫూర్తిగా స్నేహంగా బాప్ దాదా యాద్ ప్యార్ ఇస్తారు. మరి పదం గుణ వరదానం కూడా ఇస్తారు, స్వీకారం చేయండి చెప్తారు. అర్థమైందా? ఇది చేస్తూ ఉండాలి. ఈ వాణి చాలా ఇంపార్టెంట్గా అభ్యాసం చేయండి, అశరీరి అవస్థ. మరి సాకార వాణి కొంచెం వినండి. मीठे बच्चे, तुम्हें फूल बनकर सबको सुख देना है. फूल बच्चे मुख से रतन निकालते हैं. వాణితో కనెక్టెడ్ ఇది కూడా బాగుంది, అవ్యక్త వాణి. బాగా చెప్తారు, మధురమైన బిడ్డలు, మీరు పూలు అయ్యేసి అందరికీ సుఖం ఇవ్వండి. పూలలాగా ఉండే వాళ్ళ ముఖంలో రత్నాలే వస్తుంది, కోపంగా శబ్దాలంతా రాదు. మరి ప్రశ్న, फूल बनने वाले बच्चों प्रति भगवान की कौन सी ऐसी शिक्षा है जिसे वो सदा खुशखबर बना रहे? బాబా చెప్తారు, పూలు అయ్యే బిడ్డల కోసం భగవాన్ ఏం చెప్తారు, ఏం శిక్షణ ఇస్తారు? అది సదా మనకు ఖుష్ఖబర్ అయిపోతుంది, సంతోషాన్ని సమాచారం. బాబా చెప్తారు, హే మేరే फूल बच्चे, तुम अपने अंदर देखो कि मेरे अंदर कोई आसुरी अवगुण रूपी कांटा तो नहीं है. పూలు అయ్యే బిడ్డల కోసం బాబా చెప్తారు, లోపల చూసుకోండి, నా లోపల ఏదైనా ఆసురి అవగుణ రూపీ ముళ్ళు ఏమైనా ఉందా లేదా అని. ముళ్ళు ఉండకూడదు. अगर कोई कांटा हो तो जैसे दूसरों के अवगुणों से नफरत आती है, वैसे अपनी आसुरी अवगुण से नफरत करो. బాగా చెప్తారు, ఒకవేళ ముళ్ళు ఉంది అంటే వేరే వాళ్ళ అవగుణం పైన మనకి ఎంత ద్వేషం వస్తుంది, అట్లా మన లోపల ఉండే ఆసురి అవగుణాల పైన మనకు ద్వేషం రావాలి. ముళ్ళును తీసేయాలి.
ఈ కోపం కూడా చాలా పెద్ద ముళ్ళు. కామ వికారం, కోపం, దానింత లోపల ఉండి తీసేయాలి. మనం చూసుకోవాలి, మనసా వాచా కర్మణ ఏ వికర్మం చేయలేదు కదా అట్లా అని. లేదంటే పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ మనసా వాచా కర్మణ ఏదైనా వికారం ఉంటే మనకు పెద్ద పనిష్మెంట్ ఉంటుంది లాస్ట్లో. అది మీద తీసేయాలి దాన్ని. అశరీరి అవస్థలో ఉండాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसर मुख्य सार, माया की ग्रहचारी से बचने के लिए मुख से सदैव ज्ञान रतन निकालने हैं. బాగా చెప్తారు. మాయా గ్రహచారం నుంచి మనం సురక్షంగా ఉండాలంటే మన నోటి నుంచి ఎప్పుడు జ్ఞానరత్నాలే రావాలి. సంఘ దోషే అప్ని సంభాల్కరు. సంఘ దోషం నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ సంఘలో పోకూడదు, అశుద్ధ సంఘలో. మరి రెండో పాయింట్, खुशबूदार फूल बनने के लिए अवगुणों को निकालते जाना है. శ్రీమత్ పర్ బహుత్ బహుత్ నమ్ర బన్నా హై. అంటే ఖుష్బూదార్ పూలు కావాలంటే మనం అవగుణాలను తీసేయాలి. శ్రీమత్ అనుసారంగా నడుచుకొని చాలా చాలా నమ్రతలో ఉండాలి. కామ్ మహాశత్రు, దీంట్లో ఓడిపోకూడదు. మనం చాలా యుక్తిగా మన స్వయంనే దాని నుంచి రక్ష చేసుకోవాలి. మరి వరదానం బాబా చెప్తారు, सदा पावरफुल वृत्ति द्वारा बेहद की सेवा में तत्पर रहने वाले हद की बातों से मुक्त भाव. सदा पावरफुल वृत्ति द्वारा बेहद సేవలో సదా బిజీగా ఉండేవాళ్ళు హద్దు మాటల నుంచి ముక్త భావ్. जैसे साकार बाबा को सेवा के लिए सिवाय कुछ भी दिखाई नहीं देता था, ऐसे आप बच्चे भी अपने पावरफुल वृत्ति द्वारा बेहद की सेवा पर सदा तत्पर रहो तो हद की बातें स्वतः ही ख़त्म हो जाएंगी. బాబా చెప్తారు, ఎట్లా సాకార్ బ్రహ్మ బాబా వాళ్ళకు సేవ తప్ప వేరే ఏ విషయాలు కనిపించదు, అట్లా మనం కూడా పవర్ఫుల్ వృత్తి ద్వారా బేహద్ సేవల సదా బిజీగా ఉండాలి. హద్దు మాటలంతా సమాప్తి అయిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్లీ సమాప్తి అయిపోతుంది బేహద్ సేవల మనం బిజీగా ఉంటే. హద్ కి బాతో మే సమయ దేనా ఏ భీ గుడియోం కా ఖేల్ హై. హద్దు మాటలో టైం ఇచ్చేది అంటే ఇది కూడా బొమ్మల ఆటలాగా, జిసే టైం और ఎనర్జీ వేస్ట్ అవుతాయి. దాంట్లో మన సమయం కూడా వేస్ట్, ఎనర్జీ శక్తి కూడా వేస్ట్ అయిపోతుంది. इसलिए छोटी छोटी बातों में समय व जमा की हुई शक्ति व्यर्थ नहीं गवाం. అందువల్ల చిన్న చిన్న మాటల్లో మన సమయం కానీ జమ చేసుకుని శక్తులను కానీ వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. దేంట్లో వ్యర్థం లేకుండా చాలా బిజీగా ఉండాలి బేహద్ సేవలో. స్లోగన్, सेवा में सफलता प्राप्त करनी है तो बोल और चालन ప్రభావశాలి హో. బాగా చెప్తారు, సేవలో మీకు సఫలత కావాలంటే మన మాటలు మరి మన నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. చాలా మధురంగా స్వీట్గా ఉండాలి. అప్పుడే ప్రభావశాలి అవుతాం. అప్పుడే సేవల సఫలత కూడా అవుతుంది. ఓం శాంతి.
अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।